మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మోహన్ బాబు పిఆర్ స్పందించి ఇవన్నీ అబద్ధాలని, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించింది. అయితే సాయంత్రానికే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఒక ఎమోషనల్ బీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అది గొడవలకు సంబంధించిన విషయం కాదు, తన సినిమా కెరీర్ కి సంబంధించినది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తుకు చేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రంలో ఆయన యమధర్మరాజు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయంటూ ఎమోషనల్ అయ్యారు. నా గురువు లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీజీ జగదీష్ చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్ మరియు మురళీమోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాల్ మాత్రమే కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మోహన్ బాబు పిఆర్ స్పందించి ఇవన్నీ అబద్ధాలని, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించింది. అయితే సాయంత్రానికే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఒక ఎమోషనల్ బీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అది గొడవలకు సంబంధించిన విషయం కాదు, తన సినిమా కెరీర్ కి సంబంధించినది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తుకు చేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రంలో ఆయన యమధర్మరాజు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయంటూ ఎమోషనల్ అయ్యారు. నా గురువు లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీజీ జగదీష్ చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్ మరియు మురళీమోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాల్ మాత్రమే కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మోహన్ బాబు పిఆర్ స్పందించి ఇవన్నీ అబద్ధాలని, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించింది. అయితే సాయంత్రానికే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఒక ఎమోషనల్ బీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అది గొడవలకు సంబంధించిన విషయం కాదు, తన సినిమా కెరీర్ కి సంబంధించినది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తుకు చేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రంలో ఆయన యమధర్మరాజు పాత్రలో కనిపించారు.
ఈ సినిమాలోని సన్నివేశాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయంటూ ఎమోషనల్ అయ్యారు. నా గురువు లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీజీ జగదీష్ చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్ మరియు మురళీమోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాల్ మాత్రమే కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే మోహన్ బాబు పిఆర్ స్పందించి ఇవన్నీ అబద్ధాలని, అందులో ఎలాంటి నిజం లేదని తెలిపింది. ఎలాంటి ఆధారాలు లేకుండా వాస్తవాలు ప్రచారం చేయవద్దని సూచించింది. అయితే సాయంత్రానికే మంచు మనోజ్ నడవలేని స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. ఇదిలా ఉండగానే మోహన్ బాబు ఒక ఎమోషనల్ బీట్ చేసి వార్తల్లో నిలిచారు. అయితే అది గొడవలకు సంబంధించిన విషయం కాదు, తన సినిమా కెరీర్ కి సంబంధించినది. 1979లో తాను నటించిన కోరికలే గుర్రాలైతే సినిమాను గుర్తుకు చేసుకున్నారు మోహన్ బాబు. ఈ చిత్రంలో ఆయన యమధర్మరాజు పాత్రలో కనిపించారు. ఈ సినిమాలోని సన్నివేశాలు తనకు జీవితాంతం గుర్తుండిపోతాయంటూ ఎమోషనల్ అయ్యారు. నా గురువు లెజెండరీ శ్రీ దాసరి నారాయణరావు గారు, నిర్మాత శ్రీజీ జగదీష్ చంద్రప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సన్నివేశం నా కెరీర్ లో ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. చంద్రమోహన్ మరియు మురళీమోహన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తొలిసారిగా యమధర్మరాజు పాత్ర చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ సన్నివేశం ఒక సవాల్ మాత్రమే కాదు, ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ చిత్రం నా సినీ ప్రయాణంలో ఒక ప్రత్యేకతగా నిలిచింది అంటూ పోస్ట్ చేశారు. అంతేకాకుండా వీడియోను కూడా షేర్ చేశారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు పోస్ట్ పెట్టడంతో అది కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు ఫ్యామిలీలో మళ్లీ విభేదాలు రచ్చకెక్కినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆస్తుల పంపకానికి సంబంధించి మోహన్ బాబు, మంచు మనోజ్ల మధ్య గొడవ జరిగిందని, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారని ఆదివారం ఉదయం నుంచి పుకార్లు షికార్లు చేశాయి. అయితే